సమంతను నెటిజన్లు ఎందుకు టార్గెట్ చేశారు? శృతి మించిన గ్లామర్ షోతో శామ్ ఏం చెప్పాలనుకుంటోంది? ట్రోలర్స్ ను పుల్లప్స్ తీసి కామెంట్ చేయమని సమంత చెప్పే వరకు మ్యాటర్ ఎందుకు వెళ్ళింది? కొన్నాళ్లుగా సమంత ఫిట్నెస్ పై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వస్తున్నాయి. మయోసైటిస్ వ్యాధి వలన విపరీతమైన వర్కౌట్లు చేస్తున్న సమంత బాగా చిక్కిపోయి కనిపిస్తోంది. ఆమె ఎంత గ్లామర్ గా మారి ఫోటో షూట్ పోస్ట్ చేసినా అందులోని సమంత గ్లామర్ విషయం మాట్లాడుకోవాలి కానీ ఆమె సన్నబడిన విషయాన్నే అందరూ హైలైట్ చేస్తున్నారు. తాజాగా జీక్యూ అవార్డ్స్ కోసం సమంత స్టైలిష్ గా గ్లామర్ గా తయారై ఫోటోలకు ఫోజులిచ్చింది. సమంత 2 గ్లామర్ షో గురించి అందరూ స్పెషల్ గా చర్చలు పెట్టారు. సమంత ఎందుకింత గ్లామర్ షో చేస్తోంది, అవసరమా అంటూ మాట్లాడుకోవడం ఒక ఎత్తైతే ఆమె సన్నగా మారిపోయి బక్కపల్చగా మారింది అని మాట్లాడుకోవడం మరో ఎత్తు. సమంత ఎందుకింతగా సన్నబడింది, ఆమె బరువు తగ్గి మునుపటి లుక్ ఎందుకు పోగొట్టుకుంది, హెల్త్ మళ్లీ అప్సెట్ అయిందా అంటూ చేసిన కామెంట్స్ పై సమంత ఘాటుగా రియాక్ట్ అయింది. నాపై చెత్త కామెంట్స్ చేసే ముందు ఒక డీల్ చేసుకుందాం. సన్నబడ్డావు, అనారోగ్యం పడ్డావా లాంటి చెత్త కామెంట్స్ నాపై చేసే ముందు మీరు కనీసం 3 పులప్స్ చేయగలగాలి. ఒకవేళ మీరు ఆ పని చేయలేకపోతే దయచేసి నా గురించి అలాంటి చెత్త కామెంట్స్ చేయకండి. కాస్త కోపంగానే సమంత జిమ్ లో పులప్స్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ ఘాటుగా రియాక్ట్ అయింది. రీసెంట్ గా సమంత ఓ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొనగా ఆ ఈవెంట్ నుంచి పలు ఫోటోలు బయటకు రాగా అందులో సమంత లుక్స్ చూసి చాలా మంది నెటిజన్లు సన్నగా అయిపోయావు, అనారోగ్యంగా కనిపిస్తున్నావంటూ కామెంట్స్ చేశారు. దీనిపై రెస్పాండ్ అవుతూ సమంత తన ఇన్స్టాలో ఓ స్టోరీని పెడుతూ తనను కామెంట్స్ చేసేవారికి సవాల్ విసిరింది. ఇక సమంత కెరియర్ విషయానికొస్తే అమ్మడు త్వరలోనే రక్త బ్రహ్మాండ్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సిరీస్ ఆగిపోయిందని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూ ఉండగా ఈ సిరీస్ కు సంబంధించిన కీలక సీన్స్ ను ఆల్రెడీ ఫినిష్ చేశామని, త్వరలోనే ఓ భారీ అవుట్డోర్ స్కెడ్యూల్ ను ప్లాన్ చేసినట్లు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే క్లారిటీ ఇచ్చారు.